హాయ్ ఫ్రెండ్స్, మీరందరూ ఎలాగున్నారు? వెల్కమ్ టు శ్రీ బ్లాగ్. సో టుడే నేను ఎక్స్ప్లెయిన్ చేయాల్సింది ఏంటి అంటే వీ వెంట్ టు స్టీల్ ప్లాంట్ మ్యూజియం. సో స్టీల్ ప్లాంట్ మ్యూజియంకి పిల్లలందరికీ కూడా ఇండస్ట్రియల్ విజిట్ ఒక భాగం కాబట్టి వీళ్ళందరికీ తీసుకెళ్ళడం జరిగింది. సో చూడండి, స్టీల్ ప్లాంట్ గేట్ నుంచి లోపలికి ఎంటర్ అవుతున్నాం. స్టూడెంట్స్ అందరూ కూడా చాలా ఎగ్జైటెడ్గా ఉన్నారు స్టీల్ ప్లాంట్ మ్యూజియంని చూడటం కోసం. టెక్నికల్ యూనిట్ని, ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్ యూనిట్. సో కొంచెం తెలుగు విగ్రహం దాటిన తర్వాత మనకి లెఫ్ట్ సైడ్న ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్ ఉంటుంది. ఇది స్టీల్ ప్లాంట్ ద్వారా స్థాపించబడ్డది 1991లో. సో ఇక్కడ ట్రైనింగ్ ఇస్తారు. ఎవరైతే న్యూ జాయినింగ్ ఎంప్లాయీస్ ఉంటారో స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్, వీళ్ళందరికీ ట్రైనింగ్ ఇస్తారు. సో మా స్టూడెంట్స్ అందరూ కూడా చాలా ఎగ్జైటెడ్గా ముందుకు దిగుతున్నారు. ముందుకు దిగి బస్ అంతా కూడా ఖాళీ చేసిన తర్వాత మేము అక్కడ వెయిట్ ఉండిన తర్వాత మాకు పర్మిషన్ లెటర్ అనేది చూపించిన తర్వాత పోలీసులకి నార్మల్గా అలౌ చేశారు. దిస్ ఈస్ ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్ జోన్. సో ఇక్కడ నార్మల్కి వెళ్ళిన తర్వాత స్టూడెంట్స్ అందరికీ కూడా కొంత బ్రీఫ్ చేశాను. ఎందుకంటే ఆల్రెడీ నేను నియర్ అబౌట్ 4 years నుంచి ట్రైనింగ్ పిల్లలందరికీ కూడా ఈ సెంటర్కి తీసుకొని రావడం జరిగింది. సో యాక్చువల్గా ఇక్కడ చెప్పాల్సింది ఏంటి అంటే హౌ ద స్టీల్ ప్లాంట్ యూస్ టు మేక్ ద పిగ్ ఐరన్ ఇంటూ స్టీల్. పిగ్ ఐరన్ని వాళ్ళు ఏ విధంగా మోల్డ్ చేసి, కోక్ ఓవెన్ ఉంటుంది. కోక్ ఓవెన్ అంటే కోల్ని బర్న్ చేసి దాన్ని ఐరన్గా మారుస్తారు. సో దాన్ని ఏ విధంగా చేస్తారు, దాన్ని ఏ పార్ట్స్ని తీసుకెళ్తారు. సో నాట్ ఓన్లీ ఇండియా బట్ ఆల్సో టువర్డ్స్ ద వరల్డ్ ఇట్ యూస్ టు ఎక్స్పోర్ట్ ద స్టీల్ అండ్ ఐరన్ టువర్డ్స్ ద వరల్డ్. సో దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం మనకి ఒక సిబ్బంది కూడా మనం మెయిల్ పెట్టాం కాబట్టి they will come and they will explain each and every part that how steel plant is producing the iron and it's exporting to the world in a wide basis. So ఇక్కడ మనం చూస్తాం వేరియస్ కైండ్స్ ఆఫ్ మెటల్స్ ఏవైతే ఉన్నాయో, రాక్స్, డిఫరెంట్ కైండ్ ఆఫ్ రాక్స్ అన్ని కూడా అక్కడ ఎగ్జామిన్ చేయడానికి పెట్టుకున్నాడు శాంపుల్ పీసెస్. This is the route map. So here we can able to see Mr. Ravi Kumar. He is one of the technical aspect and technical person who is the training and development head over there. So he is explaining each and everything to the student to understand about the steel plant structure. So here we can able to see the structure where actually the steel plant first stage is starting. So in the first stage he is explaining about how the technical things are changing and they're taking into the next level. So each and every part is very important. So it is a central part of steel plant museum. చూడండి, ఇది స్టార్టింగ్లో ఉంటుంది మనకి. దాని తర్వాత లోపల ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్ అనేది ఉంటుంది. పిల్లలందరూ కూడా ప్రతి మోడల్ని కూడా చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేశారు. దాంతోపాటు అతను చెప్పే ఎక్స్ప్లెయిన్ చేసే ప్రతి ఒక్క పార్ట్ని కూడా చాలా జాగ్రత్తగా నోట్స్లో రికార్డ్ చేసుకున్నారు. సో ఇది కన్వేయర్ బెల్ట్ అనమాట. ఐరన్ ఏదైతే మోల్టెడ్ ఐరన్ ఏదైతే ఉంటుందో హై టెంపరేచర్తో అక్కడి నుంచి పాస్ అవుతుంది. సో ఇక్కడ మనం చూస్తున్నాం డిఫరెంట్ కైండ్ ఆఫ్ బ్లాక్స్ ఏవైతే ఉన్నాయో, రాడ్ మిల్ అంటారు. రాడ్ మిల్స్ అంటే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ రాడ్స్ విచ్ ఆర్ మేడ్ విత్ ద ఐరన్. సో అవన్నీ కూడా ఈ విధంగా రాడ్స్ అనేవి శాంపుల్ పార్ట్స్లో మనకి ఎక్స్ప్లెయిన్ చేసి మిస్టర్ రవికుమార్ గారు సార్ మనకి ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తున్నారు. సో ఇవన్నీ కూడా పార్ట్స్ ఈ శాంపుల్లో మనకి రాడ్స్ అనేవి 10 mm, 8 mm, 11 mm, 16 mm హై కన్స్ట్రక్షన్స్ చాలా జరుగుతాయి. పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్, బిల్డింగ్స్, డ్యామ్స్, కెనాల్స్, ఇవన్నీ కూడా. సో ఇవన్నిటికీ కూడా ఈ హై మోల్టెడ్ ఐరన్ ఏవైతే ఉంటాయో, ఐరన్ రాడ్స్ ఏవైతే ఉంటాయో యూజ్ అవుతాయి అనమాట. నాట్ ఓన్లీ ఐరన్ రాడ్స్ బట్ బోల్ట్స్, నక్కల్స్, ప్లేట్స్, వెజల్స్ ఇవన్నీ కూడా ఇక్కడ తయారవుతాయి. సో అవన్నిటిని కూడా చాలా జాగ్రత్తగా మనకి శాంపుల్ పీసెస్ కూడా ఎగ్జిబిషన్ కోసం పెట్టున్నారు. చాలా మనం జాగ్రత్తగా దాన్ని చూడొచ్చు. సో నెక్స్ట్ ఇక్కడ చూడొచ్చు మనం డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫారెన్హైట్. ఎందుకంటే మౌల్టెడ్ ఐరన్ ఉంటుంది కాబట్టి నియర్ అబౌట్ 2000 ఫారెన్హైట్ ఏదైతే లిక్విడ్ రూపంలో మారుతుంది సాలిడ్ నుంచి. సో అక్కడ ఈ విధంగా సూట్స్ వాళ్ళందరూ కూడా వేసుకుంటారు అనమాట. ఏ ప్రమాదం కూడా జరగకుండా అక్కడ క్యాప్స్, సూట్స్ ఇవన్నీ వేసుకొని. సో దిస్ ఈస్ వాట్ యూ కెన్ ఏబుల్ టు సీ వన్ పిక్చర్ బ్యాక్ సైడ్ టు మీ వేర్ వీ కెన్ ఏబుల్ టు సీ దట్ ఐరన్ ఈజ్ మేడ్. సో దిస్ ఈస్ కాల్డ్ కంటిన్యూస్ కాస్టింగ్ షాప్. దాని మోడల్ అనేది పెట్టారు, రిప్లికా. సో ఇది మొత్తం స్టీల్ ప్లాంట్ కనుక లేఅవుట్ అనేది డిజైన్ చేసి పెట్టారు. స్టీల్ ప్లాంట్ లేఅవుట్ మీరు చూడొచ్చు, అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు చాలా నీట్గా సార్ అనేది. సో ఇక్కడ ప్రతి స్టూడెంట్స్ కూడా అందరూ కూడా యాజ్ అ పార్ట్ ఆఫ్ their BBA or MBA or MCA, so they come to know about how the process is making. Because డిగ్రీ కానీ లేకపోతే పోస్ట్ గ్రాడ్యుయేషన్ కానీ పిల్లలందరూ కూడా ఒక ఇండస్ట్రియల్ విజిట్ని చేశారు అంటే సో దే గోయింగ్ టు నో అబౌట్ హౌ ద ప్రొడక్షన్ ఈస్ టేకింగ్ ప్లేస్, వాట్ కైండ్ ఆఫ్ థింగ్స్ దే హ్యావ్ టు అండర్టేకెన్ వైల్ టేకింగ్ ద ప్రొడక్షన్ అని చాలా జాగ్రత్తగా పిల్లలందరూ కూడా నేర్చుకున్నారు. అదేవిధంగా నోట్స్ కూడా రాసుకున్నారు. సో ఇక్కడ మనం చూస్తున్నాం వాళ్ళ తాలూకా రా మెటీరియల్స్లో వాళ్ళు ఒక టైం మెషిన్ని తయారు చేశారంట. దాని రిప్లికా అక్కడ తయారు చేశారు, దానికోసం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సో ఇది ఓవరాల్ ఫోటో అనమాట. అందరూ కూడా స్టూడెంట్స్ ఫ్యాకల్టీ కూడా నాతో పాటు సిద్ధార్థ సార్ అనేది మన రత్నారెడ్డి సార్ కూడా వచ్చారు. సో వీళ్ళందరూ కూడా ఫ్యాకల్టీ, దాంతోపాటుగా స్టూడెంట్స్ని తీసుకొని వచ్చాము.
సో దిస్ ఈస్ ద వాట్ దే హ్యాడ్ మేడ్ ఫ్రమ్ ద రా, అంటే అక్కడ ఉన్న రా మెటీరియల్స్ ఏవైతే ఉంటాయో వేస్ట్ మెటీరియల్స్తోని వాళ్ళొక రిప్లికాని తయారు చేశారు, టైం మెషిన్ని తయారు చేశారట, ఓన్లీ యూజింగ్ ద స్పేర్ పార్ట్స్. సో అది చాలా గ్రేట్గా అనిపించింది, నిజంగా చాలా బాగుంది. ఆ రిప్లికా అనేది చాలా బాగా తయారు చేశారు వాళ్ళు, విత్ యూజింగ్ అ వెరీ లిటిల్ అమౌంట్ ఆఫ్ రా మెటీరియల్స్ వాట్ దే హ్యావ్. సో స్టీల్ ప్లాంట్ మ్యూజియం ఎవరైనా అలౌ చేయొచ్చు, ఈజీగా వాళ్ళు అలౌ చేస్తారు. యూ హ్యావ్ టు జస్ట్ కన్సల్ట్ టు దెమ్ and give the mail to them, and you can able to get the going and meeting with the people, and you can able to understand the total layout structure of steel plant. 2200 acres-లో మొత్తం స్టీల్ ప్లాంట్ అనేది విస్తరించబడి ఉంది వేరియస్ సెక్టార్స్లో. సెక్టర్ 6, సెక్టర్ 7, సెక్టర్ 8, సెక్టర్ 9 అలాగా 12 సెక్టార్లు అనేవి ఉంటాయి. సో 12 సెక్టార్లో కూడా వీళ్ళు ప్లాంట్ అనేది ఎస్టాబ్లిష్ చేసింది. సో మన ఇండియాకే కాకుండా భారతదేశానికి కాకుండా విదేశాలకు కూడా ఇక్కడ నుంచి మనకి ఐరన్ అనేది స్టీల్ ఉత్పత్తి చేసి విదేశాలకు పంపిస్తారు. ఇది ద హైయెస్ట్ రెవెన్యూ, వన్ ఆఫ్ ద హైయెస్ట్ రెవెన్యూ సోర్స్ ఫర్ అవర్ ఇండియన్ ఎకానమీ ఈజ్ స్టీల్ ప్లాంట్. సో స్టీల్ ప్లాంట్లో పనిచేసే ప్రతి ఒక్కరికి కూడా చాలా సెల్యూట్, ఎందుకంటే వీళ్ళందరూ కూడా చాలా హై అమౌంట్ ఆఫ్ రిసోర్సెస్ని మనకు అందిస్తారు. దాంతోపాటుగా భారతదేశమే కాకుండా ప్రపంచానికే ఒక గర్వకరమైన మనకు ఉంది అంటే స్టీల్ ప్లాంట్ మాత్రమే. స్టీల్ ప్లాంట్ అనేది చాలా హై యాటిట్యూడ్తో రష్యన్ వాళ్ళు వీళ్ళందరినీ తయారు చేసి ఆ మొత్తం 2200 acres-ని తయారు చేసి పెట్టారు అప్పట్లోనే. సో ఇవన్నిటినీ కూడా చాలా జాగ్రత్తగా ఇతను సార్ అనేది ఎక్స్ప్లెయిన్ చేశారు, చాలా నీట్గా. పిల్లలందరూ కూడా చాలా శ్రద్ధగా వింటున్నారు, ఎందుకంటే ప్రతిదీ కూడా చాలా జాగ్రత్తగా ఎలాగే ఏ విధంగా ఇది ఎక్కడ తయారవుతుంది, ఎలా తయారవుతుంది, సో దీని తలకి ఇంపార్టెన్స్ ఏంటి, ఎక్కడ యూజ్ చేస్తారు, ఏ మెటీరియల్లో యూజ్ చేస్తారు, ప్రతిదాన్ని కూడా చాలా జాగ్రత్తగా చెప్పడం కూడా ఒక గొప్ప విషయమే. ఎందుకంటే పిల్లలు కూడా అదే విధంగా ఆసక్తిగా వింటున్నారు ప్రతిదాన్ని కూడా. సో ఇది ఎక్కడ అవుతుంది సార్, ఎలా తయారవుతుంది, సో ఇది ఎలాగా మనకి యూస్ఫుల్గా ఉంటుంది. సో దాంతోపాటుగా వీళ్ళందరూ కూడా వాటర్ బెల్ట్ని కూడా తయారు చేశారు, సో దట్ ద నియర్ అబౌట్ పీపుల్, అంటే అక్కడ ఉన్న చిన్న విలేజెస్కి వాటర్ అనేది సోర్సెస్గా మారుతుంది. దాంతోపాటు వాళ్ళకి తాగడానికి డ్రింకింగ్ వాటర్ కూడా స్టీల్ ప్లాంట్ వాళ్ళు తయారు చేసి నియర్ అబౌట్ విలేజెస్ అందరూ కూడా ఎవరు కూడా చాలా గర్వకారణం. సో ఇక్కడ స్టూడెంట్స్ అందరూ మీరు చూడొచ్చు మొత్తం స్టీల్ ప్లాంట్ మ్యూజియంని బాగా అర్థం చేసుకుంటున్నారు, బికాస్ దే ఆర్ గోయింగ్ టు become the future managers and employers, as well as they can able to become a technical head. సో వీళ్ళందరినీ కూడా నేర్చుకోవడం చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే స్టీల్ ప్లాంట్లో నియర్ అబౌట్ thousands of employees are working over there. సో ఇట్ ఈస్ హార్డ్ టు కంట్రోల్ ఆల్ ఆఫ్ దెమ్ టు అండర్స్టాండ్ ద వేరియస్ కైండ్స్ ఆఫ్ మెకానిజం. ఎందుకంటే చాలా డిపార్ట్మెంట్స్ ఉంటాయి, దాంట్లో కోకోవెన్ డిపార్ట్మెంట్ ఉంటుంది, స్టన్నింగ్ డిపార్ట్మెంట్ ఉంటుంది, ఓవెన్ డిపార్ట్మెంట్ ఉంటుంది, దాని తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్ ఉంటుంది, పర్చేస్ డిపార్ట్మెంట్ ఉంటుంది, ప్యాకింగ్ డిపార్ట్మెంట్. సో చాలా డిపార్ట్మెంట్స్ ఉంటాయి కదా, డిపార్ట్మెంట్స్ అన్నింటినీ కూడా చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగింది ఈ పర్టికులర్ విజిట్స్లో. సో ముందు మనం చూసినట్టయితే ఏవైతే రాక్స్ మీకు చూపించానో ఆ రాక్స్ అన్నిటిని కూడా ఏ విధంగా వాళ్ళు వాడతారు, అంటే రాక్స్ అన్నీ కూడా వాళ్ళు ఏ విధంగా ఏ పర్టికులర్ స్థితిలో వీళ్ళందరూ రాక్స్ని వాడతారు. రాక్స్ యూజ్ చేసిన తర్వాత ఈ రాక్స్ని మోల్డ్ చేస్తారు, మోల్డ్ చేసి దాని తర్వాత కోక్ ఏదైతే ఉందో, కోక్ అంటే మనకి కోల్ ఏదైతే ఉందో కోల్ని బర్న్ చేసి వాళ్ళు ఐరన్ని తయారు చేస్తారట. సో మ్యాక్సిమం చూసుకున్నట్టయితే ఈ రాక్స్ అన్నీ కూడా నియర్ బై కొన్ని రా మెటీరియల్స్ మనకి లేనివి ఏవైతే ఉంటాయో వేరే స్టేట్స్ నుంచి ఇంపోర్ట్స్ చేసుకుంటారట. చాలా రా మెటీరియల్ అనేది ఇంపోర్ట్స్ చేసుకుని దాన్ని ఒక లిక్విడ్ స్టేట్లో, అంటే మనకి దాన్ని ఎవాపరేట్ చేసి దాన్ని బాయిల్ చేసి ఒక లిక్విడ్ స్టేట్లోకి తీసుకొని వచ్చిన తర్వాత ఆ మిక్స్చర్ని ఈ వేరియస్ ప్రాసెస్లో యూజ్ చేసిన తర్వాత మనకి స్టీల్ అనేది తయారవుతుంది. స్టీల్ అదేవిధంగా ఐరన్ అనేది తయారవుతుంది. దాన్ని తయారు చేసిన తర్వాత మనకి ఏవైతే చాలా వెండర్స్ ఉంటారట, ఆ వెండర్స్ ఎవరైతే కొనుక్కున్న సప్లయర్స్ ఉంటారో వాళ్ళందరికీ ఇవ్వడం అనేది జరుగుతుందన్నమాట. సో దానికి కొటేషన్ పోస్ట్ చేసుకుంటారట. స్టీల్ ప్లాంట్ ఓపెన్ చేసినప్పుడు వెన్ఎవర్ దేర్ ఓపెనింగ్ దేర్ వెబ్సైట్స్, సో వెబ్సైట్స్ చూసుకుంటే ఆ వెబ్సైట్లో ఓపెన్ చేస్తారట ఈ క్వాంటిటీలో. సో ఎవరైతే కావాలనుకుంటున్నారో పెద్ద హెవీ ఇండస్ట్రీస్ కానీ, మ్యానుఫ్యాక్చరింగ్ కానీ, లేకపోతే పెద్ద కన్స్ట్రక్షన్స్ యూనిట్స్ కానీ ఏవైతే ఉంటాయో వాళ్ళందరూ కూడా అందులో కోట్ చేసుకుంటారు, ఇన్వాయిసెస్ కోట్ చేసుకుంటారు అనమాట. ఆ ఇన్వాయిసెస్ కోట్ చేసుకున్న ప్రకారం వీళ్ళందరికీ ఏంటంటే కొటేషన్స్ తయారు చేసి వాళ్ళకి సెండ్ చేస్తారనమాట. ఈ కొటేషన్, ఈ రా మెటీరియల్ ఎంత కావాలి, ఈ మెటీరియల్ ఎంత కావాలో ఆ విధంగా దాన్ని కొటేషన్ కోట్ చేసుకొని వాళ్ళకి అమౌంట్ అనేది అక్కడ మెన్షన్ చేసి వాళ్ళు సెండ్ చేస్తారు.
సో ఇంకా చూసుకున్నట్టయితే స్టీల్ ప్లాంట్ అనేది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రెవెన్యూ యూనిట్, మీకు ఆల్రెడీ చెప్పాను. సో దాంతోపాటుగా ఇక్కడ ఫెసిలిటీస్ కూడా ఏవైతే ఉంటాయో, మీకు స్టీల్ ప్లాంట్ స్కూల్ ఉంది, స్టీల్ ప్లాంట్ హాస్పిటల్ ఉంది, స్టీల్ ప్లాంట్ అదేవిధంగా అక్కడ పార్క్స్ ఉన్నాయి, అమ్యూజ్మెంట్ పార్క్స్ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా చాలా నీట్గా అక్కడ తయారు చేసి పెట్టారు. సో స్టీల్ ప్లాంట్ అంతా కూడా మనకి అనిపిస్తుంది చాలా ప్లెజెంట్ వాతావరణం అనిపిస్తుంది. ఎందుకంటే ద స్ట్రక్చర్ ఈస్ డిజైన్ లైక్ దట్. ఎప్పుడైతే మనం స్టీల్ ప్లాంట్లో ఎంటర్ అవుతామో నిజంగా చెప్తాం, అటు ఇటు మనకు చెట్లు ఉంటాయి, చాలా బ్యూటిఫుల్ వాతావరణం. సో ఇట్ ఈస్ మేడ్ లైక్ దట్ అ స్ట్రక్చర్ వేర్ వీ కెన్ ఏబుల్ టు గెట్ అ ప్యూర్ ఎయిర్ అట్మాస్ఫియర్. దాంతోపాటుగా వాటర్ డెన్సిటీ కోసం అక్కడ కూడా మీకు వేస్ట్ అనేది కనిపించదు, చాలా నీట్గా మెయింటైన్ చేశారు ప్రతిదీ కూడా. సో అక్కడ లోపలికి వెళ్ళిన వెంటనే మీకు పాల్యూషన్ ఫ్రీ జోన్. ఎందుకంటే అక్కడ నియర్ అబౌట్ ఆ స్ట్రక్చర్లో మాకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పింది ఏంటంటే నియర్ అబౌట్ 60% ఆఫ్ ల్యాండ్ ఈజ్ హ్యావింగ్ గ్రీనరీ. అంటే చెట్లని ఎక్కడా కూడా వాళ్ళు కట్ చేయలేదు, ప్రతి దాన్ని కూడా గ్రీన్ అట్మాస్ఫియర్గా ఉండాలని, గ్రీనరీగా మొత్తం స్టీల్ ప్లాంట్ అంతా కూడా గ్రీనరీగా ఉండాలని వాళ్ళు 60% మొత్తం కూడా చెట్లనే పెట్టారు. 40% ఏదైతే ల్యాండ్ మార్క్ ఉందో ఆ ల్యాండ్ మార్క్ని వాళ్ళు పార్క్స్ అని, టెంపుల్స్ అని, లేకపోతే ఉండడానికి అంటే స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ ఉండడానికి అక్కడ ఇల్లు కానీ సెక్టర్స్ మీకు చెప్పాను 6, 7, 8 అలా చాలా సెక్టర్స్ ఉన్నాయి, 1 to 12 సెక్టర్స్ వరకు ఉన్నాయి. సో ఆ సెక్టర్స్ అన్నీ కూడా డివైడ్ చేసి పెట్టారు చాలా నీట్గా. సో అక్కడ వీళ్ళందరూ కూడా చాలా ప్లాన్డ్గా ఒక ప్లాన్డ్ సిటీగా తయారు చేసే స్టీల్ ప్లాంట్ అనేది మనకు ఉంటుంది. సో ఈ మోడల్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత నెక్స్ట్ మనం చూడాల్సింది ఏంటి అంటే, సో కోక్ అవన్ అనేది మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఇక్కడ. కోక్ అవన్లో ఏ విధంగా ఐరన్ని మోల్డ్ చేసి తయారు చేస్తారు. సో కోక్ అవన్ అనేది మనం చూడవచ్చు ఈ డిస్ప్లే మోడల్లో. సో ప్రతిదీ కూడా ఇక్కడ నియర్ అబౌట్ 10 to 15 డిస్ప్లే మోడల్స్ ఉన్నాయన్నమాట. ఈ డిస్ప్లే మోడల్ని ఎందుకు తయారు చేశారు అంటే ప్లాంట్లో జనరల్గా ఇప్పుడు పర్మిషన్ దొరకడం కష్టం, ఎందుకంటే హై ఐరన్ మోల్డ్ నియర్ అబౌట్ 2000 ఫారెన్హీట్లో లిక్విడ్ మోల్డింగ్ ఉంటుంది కాబట్టి, సో అంత ఇండస్ట్రీస్ నార్మల్ పెన్నులకి పర్మిషన్ ఇవ్వట్లేదు కాబట్టి ఆ సేమ్ మాడ్యూల్ని ఇక్కడ స్టీల్ ప్లాంట్ మ్యూజియంలో స్టీల్ ప్లాంట్ వాళ్ళు పెట్టారు. సో ఇది ట్రైనింగ్ అండ్ లెర్నింగ్ సెంటర్ అనమాట. సో ఈజీగా స్కూల్ చిల్డ్రన్స్ చాలామంది వస్తారు ఇక్కడికి, ప్రతిరోజు కూడా అక్కడ చాలామంది స్టూడెంట్స్ వస్తారు, స్కూల్ స్టూడెంట్స్ వస్తారు, కాలేజ్ స్టూడెంట్స్ వస్తారు, పీజీ వాళ్ళు వస్తారు, ఎంబీఏ వాళ్ళు వస్తారు. సో వీళ్ళందరూ కూడా అక్కడికి వచ్చి అర్థం చేసుకుంటారు హౌ ద స్టీల్ ప్లాంట్ యాక్చువల్లీ వర్క్. సో ఇక్కడ మేమందరం కూడా స్టూడెంట్స్ అదేవిధంగా ఫ్యాకల్టీ అందరం కూడా చక్కగా ఫోటో తీసుకున్నాం. సో ఇక్కడ టైం మెషిన్ దగ్గర ఎవరైతే చేశారో సార్, సో వాళ్ళ సిబ్బంది అందరితో కాబట్టి మేము ఫోటో తీసుకున్నాం. సో పిల్లలందరికీ కూడా ఒక మెమొరబుల్ ఎక్స్పీరియన్స్గా మారింది. దాంతోపాటు నేను స్పెషల్గా సార్కి థ్యాంక్ యూ నోట్ అనేది చెప్పాను, ఎందుకంటే హీ హ్యాడ్ గివెన్ సచ్ ఎ వండర్ఫుల్ ఎన్లైన్మెంట్. ఎక్కడ కూడా ఒక నిమిషం కూడా అతను ఆగకుండా ప్రతిదీ కూడా చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ప్రతి పాయింట్ టు పాయింట్ టిల్ స్టార్టింగ్ టు ఎండ్ ప్రతి పాయింట్ కూడా ప్రతి స్ట్రక్చర్ని కూడా చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగింది. ప్రతి పాయింట్ని కూడా స్టూడెంట్స్ అడిగే ప్రతి క్వశ్చన్ కూడా విసుక్కోకుండా చాలా చక్కగా సమాధానం అనేది చెప్పారు. సో అలా చెప్పడం, అదేవిధంగా స్టూడెంట్స్ అందరూ కూడా పార్టిసిపేట్ చేసి రావడం. సో ఈ ఈవెంట్ అనేది ఏదైతే ఇండస్ట్రియల్ విజిట్ ఈవెంట్ ఉన్నదో దాన్ని గ్రాండ్ సక్సెస్ అనేది చేశారు. సో వన్స్ అగైన్ సార్ని చాలా మటుకు కంగ్రాచులేట్ చేస్తున్నాను, ఎందుకంటే ఇలాగ చెప్పడం వాళ్ళు కూడా చాలా తక్కువ మంది ఉంటారు. సో ఏదో ఇండస్ట్రీ విజిట్కి వచ్చాం చూసామని కాకుండా ప్రతిదీ కూడా పిల్లలు తెలుసుకోవాలి, ఎందుకంటే ఈ మెటీరియల్ ఎలాగుంది, ఈ మెటీరియల్ మేము ఎక్కడ ఎక్స్పోర్ట్ చేస్తున్నాం, చాలా బాగా చెప్పడం అనేది జరిగింది. సో ఇలాగా మా ఇండస్ట్రియల్ విజిట్ అనేది స్టీల్ ప్లాంట్ మ్యూజియంని చాలా బాగా అందరూ ఎంజాయ్ చేసాం. మీరందరూ కూడా ఎప్పుడైనా పర్మిషన్ కావాలంటే తప్పకుండా ట్రైనింగ్ అండ్ లెర్నింగ్ సెంటర్ ఏదైతే ఉందో స్టీల్ ప్లాంట్ తెలుగు తల్లి విగ్రహం దాటిన తర్వాత ముందుకెళ్తే అక్కడ మీరు మెయిల్ కానీ అక్కడ ఫోన్ నెంబర్ కానీ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. యూ కెన్ ఏబుల్ టు కాంటాక్ట్ దెమ్ అండ్ యూ కెన్ ఏబుల్ టు గెట్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ విజిటింగ్ టు ద మ్యూజియం ఆఫ్ స్టీల్ ప్లాంట్ టు అండర్స్టాండ్ హౌ ద స్టీల్ ప్లాంట్ యాక్చువల్లీ వర్క్ అండ్ హౌ ఇట్ గివ్స్ అస్ ప్రౌడ్ మూమెంట్. సో స్టీల్ ప్లాంట్ అయిపోయింది కాబట్టి థ్యాంక్ యూ నోట్ చూడండి, మీరు కనిపిస్తుంది పెద్ద బ్యానర్తో మనకు ఉంటుంది థ్యాంక్ యూ నోట్ అనేది. నెక్స్ట్ మళ్ళీ ఇప్పుడు మనం ఇంటికి మళ్ళీ మన కాలేజ్కి బయలుదేరుతున్నాం అనమాట. సో బస్సులో అందరం వచ్చాం, చక్కగా ఎంజాయ్ చేసాం, పిల్లలందరం కూడా ప్రతిదీ కూడా ఒక కొత్త కాన్సెప్ట్ అనేది నేర్చుకున్నాం. దాంతోపాటుగా ప్రతి ఒక్క స్టూడెంట్ దాని తలక కీ నోట్స్ అనేవి రాసుకొని ఒక మంచి మెమరీని తీసుకొని వెళ్తున్నాం.
సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Please do subscribe, share and press the bell icon. Thank you very much.